నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పర్యటనల పేరుతో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారన్న చంద్రబాబు, ప్రజలు విఘ్నతతో ఆలోచించాలని హితవు. రైతుల ఖాతాల్లోకి 7,000 చొప్పున నిధులు జమ. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం. వైసీపీ ప్రభుత్వం వదిలి వెళ్లిన 25,000 కోట్ల బకాయిలు చెల్లించాం. తక్కువ అప్పులు తెస్తూ పాలన సాగిస్తున్నామన్న నీలాయపాలెం. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి చేరువైంది. ట్రంప్ చేసిన డెడ్ ఎకానమీ వ్యాఖ్యలపై మోదీ గట్టి బదులు. ముసాయిదా ఓటరు జాబితాలో తన పేరు లేదన్న తేజస్వి యాదవ్, ఆరోపణలను ఖండించిన ఈసీ.